గౌరీ 49వ భాగం. నీకు భోజనం తీసుకొస్తాను అంటూ వెళ్ళిపోయింది నందిని అక్కడి నుండి. 3 నెలలు గడిచిపోయాయి. అభినందన్కి కావలసిన రెస్ట్ సమయం కూడా అయిపోయింది. అతని గాయాలు దాదాపు తగ్గిపోయాయి. ఇప్పుడు చక్కగా నడుస్తున్నాడు. ఈ 3 నెలలు కూడా నందిని అతనికి ఏ లోటు రాకుండా దగ్గరుండి చూసుకుంది. అభినందన్కి అలా అవటంతో చోటు మారి నిద్ర చేస్తే బాగుంటుందని వారి ఇంటికి రమ్మని అడిగింది గౌరీ. అలా గౌరీ ఇంటికి వెళ్ళారు నందు ఇంకా అభినందన్. గౌరీ వారిద్దరిని చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉంది. కూతురితో మాట్లాడాలని చాలా అనిపించిన అభినందన్ ఉండగా వారిద్దరు మాత్రమే మాట్లాడుకోవటం అంత మంచిది కాదని సమయం కోసం ఎదురు చూస్తూ ఉంది. అనుకున్న సమయం రానే వచ్చింది. అభినందన్కి ఒకసారి రమ్మని ఆఫీస్ నుంచి ఫోన్ రావటంతో గౌరీ ఇంటి దగ్గర నుండి నేరుగా ఆఫీస్కి వెళ్ళాడు. మళ్ళీ తిరిగి సాయంత్రం ఇక్కడికే వస్తాను అని చెప్పి వెళ్ళిపోయాడు. చాలా కాలం తర్వాత తల్లి కూతుర్లకి ఇద్దరికి ఏకాంత సమయం దొరికింది మనస్సు విప్పి మాట్లాడుకోవటానికి. నందిని మాత్రం తల్లిపై కొంచెం కోపంగానే ఉంది. కూతురునైనా కానీ తన వైపు మాట్లాడకుండా అల్లుడి వైపు మాట్లాడిందని కొంచెం కోపంగా ఉంది. ఆరు బయట కూర్చుని ఏదో ఆలోచిస్తున్న నందిని పక్కన వచ్చి కూర్చుంది గౌరీ. అంతా బాగానే ఉందా నందిని అని అడిగింది. ఎలా ఉన్నా సర్దుకోవాలని మీరు చెప్తూనే ఉంటారు కదమ్మా. ఇక బాగుంటే ఏంటి, బాగోలేకపోతే ఏంటి? తప్పదు నందిని. సంసారాలు నిలబడాలంటే ఆ భూదేవికి ఉన్నంత సహనం ఉండాలి ఆడదానికి. నీకంతకంటే ఎక్కువే ఉంది కదమ్మా. అయినా మరి నీ జీవితం ఎందుకు ఇలా అయింది? అంత సహనాన్ని చూపించినా కూడా అర్థం చేసుకునే మనుషులు అవతల లేనప్పుడు నేనేం చేయగలను అంది గౌరీ. కదా అమ్మా, అవతల మనుషులు సరిగా లేనప్పుడు మనం ఎంత సహనం చూపించినా వ్యర్థం. సహనం అనే పేరుతో మనల్ని మనం కోల్పోయే అవకాశం ఉంది అని అంది నందిని. అసలు నిన్ను అడిగే అవకాశం రాలేదు నాకు. ఏం జరిగింది నందు అంది గౌరీ. పెళ్ళైన దగ్గర నుండి ప్రతి ఒక్క విషయం పూసగుచ్చినట్లు చెప్పింది. నీకు సమయం ఇస్తాను అంటూ దూరం పెట్టి అదే అలవాటవుతుందిలే అని బలవంతం చేస్తే ఎలాగమ్మా భరించటం? అది నా వల్ల కాలేదు. అనుకోకుండానే అతనిపై చేయి చేసుకోవాల్సి వచ్చింది. ఆ రోజు నుంచి అది మనసులో పెట్టుకుని నన్ను సాధిస్తున్నాడు. సరే, అది జరిగిపోయింది. తర్వాత అయినా ఇప్పుడైనా బాగుంటున్నారా? బాగుంటున్నామో లేదో నాకు తెలియదు. ఎందుకో నటిస్తున్నాడు అనిపిస్తుంది ఒక్కొక్కసారి నాకు. నీ మనసులో అతనిపై కోపం ఇంకా పోలేదు నందిని. అందుకే అలా అనిపిస్తుంది. ఒక మగాణ్ణి, అందులోనూ భర్తని కొడితే అతని అహం దెబ్బతింటుంది కదా. నీది తప్పు అని నేను అనను, కానీ వేరే విధంగా చెప్పాల్సింది. అయినా పెళ్ళయ్యాక ఏ మగాడు కూడా భార్యకు దూరంగా ఉండటానికి ఇష్టపడడు. ఇక నీ అన్ని బాధ్యతలతో పాటు అది కూడా నువ్వు నిర్వర్తించటం నీ కర్తవ్యం. భార్యాభర్తల మధ్య మానసిక సంబంధం దృఢపడాలంటే ముందు శారీరక సంబంధం సక్రమంగా ఉండాలి. ఆ సమయంలోనే ఎన్నో ఆలోచనలు పంచుకునే అవకాశం వస్తుంది మీ ఇద్దరికి. కొత్త బంధం బలంగా ఏర్పడాల్సిన మొదట్లో ఆ బంధం బీటలు వారిపోతుంది. తల్లిగా నీ మంచి కోసం చెప్తున్నా అనుకో. ఒకసారి మీరిద్దరూ శారీరకంగా కలిస్తే మీ ఇద్దరి జీవితంలో తేడా వచ్చే అవకాశం ఉంది. మీ ఇద్దరి బంధం బలపడితే ఎలాంటి గొడవలు రాకుండా ఉంటాయి. ఈసారి అతను చొరవ తీసుకోవాలని ప్రయత్నిస్తే అడ్డు చెప్పకు నందిని. అది భార్యగా నీ బాధ్యత కూడా. ఇలాంటి విషయాలు నేను చెప్పొచ్చో లేదో నాకు తెలియదు, కానీ నీకు నేను తప్ప ఇంకెవరు చెప్తారు? అమ్మమ్మ ఉండుంటే బాగుండేది, కానీ నీ పెళ్ళయ్యాక యాత్రలు అంటూ వెళ్ళిపోయింది. అందుకే నేనే చెప్తున్నా, ముందు మీ ఇద్దరి మధ్య భార్యాభర్తలుగా ఒక బంధాన్ని ఏర్పరచుకోండి అని చెప్పింది వివరంగా గౌరీ. కానీ అమ్మ, నాకు చదువుకోవాలనుంది. అది అడ్డంకి అవుతుందేమో అని ఆలోచిస్తున్న సమయంలో ఆయనే నాకు దారిచ్చాడు. ఇప్పుడు మళ్ళీ అంటే నేను ప్రెగ్నెంట్ అయితే అన్నీ అడ్డంకులు కదమ్మా. తన భయాన్ని బయటపెట్టింది నందిని. నీ వయసు ఇంకా ఏమీ అయిపోలేదు నందిని. పిల్లలు పుట్టాక కూడా దానివల్ల కూడా నీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. చూసుకోవటానికి మీ అత్తయ్య నేను ఉన్నాం. మీ ఇద్దరి మధ్య పిల్లలు ఉన్నా కూడా సంబంధం మరింత దృఢంగా తయారవుతుంది. ముందు సంసారం గురించి ఆలోచించు. కొన్నాళ్ళు పోయాక చదువుకోవచ్చు అని అంది గౌరీ. అదేమీ బాగాలేదమ్మా. ముందేమో పెళ్ళన్నారు, ఇప్పుడేమో పిల్లలు అంటున్నారు. పెళ్ళైన తర్వాత భర్తను దూరం పెడితే అతను వేరే బంధాలు వెతుక్కునే అవకాశం ఇచ్చిన దానివి నువ్వే అవుతావు. ఏదైనా జరగరానిది జరిగితే ముమ్మాటికి తప్పు నీదే అవుతుంది. ముందు అభినందన్ను చూసుకో. నీ సంసారం చక్కదిద్దుకో. ఇంకో 2 ఏళ్ళు పోయిన తర్వాత చదువు గురించి ఆలోచించు అంది గౌరీ. చదువుకు మాత్రం వయసు అయిపోలేదా? కానీ పిల్లలకు మాత్రం తొందర వచ్చేసింది. అమ్మ కూడా తల్లి స్థానంలో ఉంది. కూతురు కాపురం కోసం స్వార్థంగా ఆలోచిస్తుంది. చదువుని ఎంతో ప్రోత్సహించే అమ్మ కూడా ఈ విషయంలో ఇలా ఆలోచించటం ఏం అర్థం కావటం లేదు అని అనుకుంది నందిని.
సాయంత్రం అభినందన్ వచ్చాడు. వారిద్దరికీ ఎంత వీలైతే అంత ఏకాంత సమయం ఉండేలా చేస్తోంది గౌరి. ఏదో పని ఉన్నట్లు ఉదయం ఎప్పుడో బయటికి వెళ్ళిపోవటం, రాత్రి ఎప్పటికో ఇంటికి చేరుకోవటం. కేవలం నందిని, అభినందన్ మాత్రమే ఉంటున్నారు ఆ ఇంట్లో. అభినందన్ గాయాలు పూర్తిగా తగ్గిపోయాయి. నందిని తన ముందు అలా తిరుగుతుంటే తన పొందు కోరాలని తహతహలాడిపోతున్నాడు అభినందన్. అలా ఒక వారం రోజులు గడిచిపోయిన తర్వాత తిరిగి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారు. వెళ్లే ముందు కూడా నందినికి మరీ మరీ చెప్పింది గౌరి. పెళ్ళయ్యాక భార్యాభర్తలు ఇన్నాళ్ల పాటు దూరంగా ఉండటం మంచిది కాదు. అతడికి చెడిపోయే అవకాశాలు ఇవ్వద్దు అంటూ మరీ మరీ చెప్పింది. తల్లి మాటపై గౌరవం ఉంచింది నందిని. ఈసారి అభినందన్కి అడ్డు చెప్పొద్దు అనుకుంది. ఆ రోజు దూరపు చుట్టాలలో ఎవరిదో పెళ్లి ఉంది అంటే జగతి తన భర్తతో కలిసి ఊరు వెళ్ళిపోయింది. నందిని, అభినందన్ మాత్రమే ఉన్నారు ఆ ఇంట్లో. ఎలాగైనా నందినిని ఆ రోజు గెలుచుకోవాలి అనుకున్నాడు అభినందన్. నందిని, బయటికి వెళ్తున్నాను, ఏమైనా కావాలా అని అడిగాడు. ఏ రోజు అలా అడిగిన భర్తను చూసి ఆశ్చర్యంతో ఏమీ వద్దు అని అంది. నీకు ఏ స్వీట్స్ అంటే ఇష్టమో చెప్పు, తీసుకొస్తాను. ఏదీ లేదు, వద్దు అంది నందిని. నా దగ్గర మొహమాటం ఎందుకు నందు? నేను నీ భర్తని, నీ కోరికలు ఏమైనా ఉంటే అవి తీరాల్సింది నా వల్లే అంటూ నందిని చేయి పట్టుకుని దగ్గరకు లాక్కుని నడుము చుట్టూ చెయ్యి వేశాడు. అలాగే తన కళ్ళలోకి చూస్తున్న అభినందన్ని చూడలేక చూపు వాల్చేసింది నందిని. నందిని నడుము వదిలి ఆ చేతులను చిన్నగా పైకి తెచ్చి ఆమె చెంపలను తాకాయి. పక్కకు తిప్పుకున్న నందిని తలను తన వైపుకు తిప్పుకొని తన కళ్ళలోకి చూస్తూ, చెప్పు నందు, నీకేమిష్టం అని అడిగాడు. తడబడుతున్న పెదవులతో జిలేబీ అంటూ చిన్నగా చెప్పింది. తీసుకొస్తాను, తలస్నానం చేసి రెడీగా ఉండు అంటూ బయటికి వెళ్ళిపోయాడు అభినందన్. స్నానం చేసి రెడీగా ఉండాలా అని అనుకోగానే గుండెల్లో గుబులు మొదలైంది నందినికి. ఏదో తెలియని ఆవేదన, ఎందుకో తెలియని ఆలోచన. ప్రతి ఒక్కరికి ఇలాగే ఉంటుందా, లేక నాకు మాత్రమే ఇలా ఉందా అని రకరకాలుగా ఆలోచనలు. పరధ్యానంగానే పనులన్నీ పూర్తి చేసి స్నానం చేసింది. ఇప్పుడు ఏం జరగబోతుంది, ఈరోజు ఎలా గడవబోతుంది, త్వరగా అయిపోతే బాగుండు ఈరోజు అన్నది అనుకుని బెడ్పై కూర్చుని తలారబెట్టుకుంటూ ఉంది. ఎప్పుడు వచ్చాడో అభినందన్. ఆలోచనలో ఉన్న నందిని పక్కనే వచ్చి కూర్చుని బెడ్ని తాకుతున్న నందిని కురులను చేతిలో పట్టుకొని వాసన చూస్తూ దాన్ని ఆస్వాదిస్తూ, ఏం షాంపూ వాడతావు నందిని అని అడిగాడు. ఉలిక్కి పడినట్లుగా పక్కకు జరిగి షాంపూ పేరు చెప్పింది నందిని. అవునా, నేను కూడా అదేగా వాడేది, కానీ ఎప్పుడు ఇంత మైమరిపించే వాసన నేను చూడలేదు. అది షాంపూ వాసన లేకపోతే నీ కురుల నుంచి వచ్చే సువాసన అన్నాడు. ఏం మాట్లాడలేదు నందిని. ఒక కవర్ చేతిలో పెట్టి తయారవ్వు అన్నాడు. దేనికి, ఎక్కడికైనా వెళ్తున్నామా అడిగింది ఏమీ తెలియనట్లుగా. తెరిచి చూస్తే నీకే అర్థమవుతుంది అంటూ బయటికి వెళ్ళి హాల్లో కూర్చున్నాడు. కవర్ తీసి చూసింది నందిని. పాలమీగడ లాంటి తెల్ల చీర. తను ఏం కోరుకుంటున్నాడు ఈరోజు, ఏం జరగబోతుందో అని చీరను చూడగానే అర్థమై గుండెల్లో దడ ఎక్కువగా అయింది నందినికి. అసలు ఆ చీర కట్టుకోవాలి అని అనిపించటం లేదు. తల్లి మాటలు గుర్తుకు తెచ్చుకుంది. పెళ్లి చేసుకున్నాను, ఎలాగో అతడికి నేను సొంతం. లేనిపోని భయాలు పెట్టుకుని నేనే సమస్యలని పెద్దగా చేస్తున్నానేమో. అమ్మ చెప్పినట్లుగా ఈరోజు నేను అసలు ఎదురు తిరగకూడదు అని తనకు తాను చాలాసార్లు చెప్పుకుంటూ గది తలుపు మూసి చీర కట్టుకుంది. గది తలుపు మూయడం గమనించిన అభినందన్ మళ్ళీ ఎప్పుడు తెరుస్తుందా అని బయట ఎదురు చూస్తూ ఉన్నాడు. ఆ తలుపు తెరుచుకోగానే లోపలికి వచ్చి అపురూపంగా నందినిని చూస్తూ స్నానాల గదిలోకి వెళ్ళిపోయాడు. అభినందన్ బయటికి వచ్చేసరికి విరబోసిన కురులను చక్కగా అల్లటం పూర్తి చేసింది నందిని. నడుము దాటే భారీ జడ అల్లిన ఆ జడ ఒక క్షణం నాగుపాములాగా కనిపించింది. అంత అందంగా ఉంది. అభినందన్ అద్దం ముందు నిలుచుకుని తయారవుతున్నాడు. అతను కూడా నందిని అందానికి ఏమి తీసిపోని 6 అడుగుల ఆజానుబాహుడు. అతను వైపు చూడలేక వెళ్ళి బెడ్పై కూర్చుని తల వంచుకుంది నందిని. ఏదో తెలియని భయం, దిగులు, కోపం అన్నీ ఆవహిస్తున్నాయి నందినిని. బెడ్పై ఉన్న బెడ్షీట్ నలుపుతోంది ఆ ఆందోళనలో. అదే సమయంలో తనకు ఎంతో ఇష్టమైన సువాసన, ఆ వాసన వచ్చిన వైపు తిరిగి చూసింది నందిని. తన ముందు కింద కూర్చుని చేతుల్లో చిన్న బుట్ట పట్టుకుని కూర్చున్నాడు అభినందన్. ఆ బుట్ట నిండా మొత్తం మల్లెపూలు, గులాబీలు. చూడటానికి చాలా అందంగా ఉన్నాయి. చూడగానే అందుకోవాలనిపించిన మొహమాటంతో ఏమీ మాట్లాడలేదు నందిని. ఆ బుట్టను బెడ్పై ఉంచి అందులో నుంచి కట్టిన మల్లెపూల మాలను బయటకు తీస్తున్నాడు. అంత పెద్ద అందమైన జడకి 10 మూరల పూలు సరిపోతాయా నందిని అంటూ పూలన్నీ బయటకు తీసి ఇచ్చాడు.
ఏం మాట్లాడలేదు నందిని. తీసిన పూలన్నీ వరుసగా పెట్టి ఒక చేతిలో పట్టుకుని నందిని చెయ్యి పట్టుకుని పైకి లేపి అటువైపుకు తిప్పాడు. కష్టంగానే వెనక్కి తిరిగింది నందిని. తల నిండా జడ పొడుగునా పూలు పెట్టాడు అభినందన్. మామూలుగా అయితే ఏ ఆడపిల్లైనా ఆ సన్నివేశానికి ఎంతో సంబరపడిపోవాలి. సిగ్గుతో మునిగి తేలాలి. కానీ అలాంటి భావన ఏదీ లేదు నందినికి. పూలు పెట్టాక నందిని తన్ నందినిని తన వైపుకు తిప్పుకున్నాడు. అంతా బాగుంది. కానీ ఏదో తక్కువయింది అంటూ అద్దం దగ్గరకు వెళ్ళి కుంకుమ భరిణ తీసుకొచ్చి నందిని పాపిట్లో కుంకుమ అద్దాడు. ఏం మాట్లాడలేదు. ముభావంగా ఉంది నందిని. నందిని భుజాలు పట్టుకుని ఇటు చూడు నందిని అని అన్నాడు. పలకలేదు నందిని. తనలో ఎలాంటి భావం లేదు. నందిని గడ్డం కింద చెయ్యి పెట్టి పైకి లేపి నందిని కళ్ళలోకి చూస్తూ, ఇన్నాళ్ళు నీకు దూరంగా ఉండటానికి చాలా కష్టపడ్డాను. నిన్ను నా భార్యగా పూర్తిగా సొంతం చేసుకోవాలన్నది నా ఆశ. నీకిష్టమేనా నందిని అని అడిగాడు. ఏం మాట్లాడలేదు నందిని. కనీసం అభినందన్ కళ్ళలోకి కూడా చూడట్లేదు. మౌనం అంగీకారం అనుకోవాలా లేదా తిరస్కారం అనుకోవాలో నాకు అర్థం కావట్లేదు. ఇది వరకు ఓసారి దెబ్బతిన్నాను. మళ్ళీ నీకిష్టం లేకుండా ఏ పని చేయటం నాకు కూడా ఇష్టం లేదు. చెప్పు, నీకిష్టమేనా? ఏదైనా నీ నోటి నుండి విన్నాకే నేను ముందుకు వెళ్తాను. అంతేకాని నిన్ను ఇబ్బంది పెట్టలేను అని శాంతంగా వస్తున్నాయి అభినందన్ నోటి నుండి మాటలు. మళ్ళీ ఒక్కసారి తల్లి మాటలు గుర్తుకు తెచ్చుకుంది. తల్లి మాటలే మదిలో మెదులుతూ ఉండగా నాకిష్టమే అని అంది. థ్యాంక్ యూ నందు, థ్యాంక్ యూ సో మచ్ అంటూ గట్టిగా చుట్టేసుకున్నాడు నందినిని. నందిని చేతులు మాత్రం అలాగే వేలాడుతున్నాయి. ఎలాంటి భావం లేకుండా చూస్తూ ఉంది. ఆ విషయం అర్థమవుతూ ఉండగా నందినిని దూరం జరిపి, నిజంగా నీకిష్టమేనా? నీ మనసులో ఏదైనా ఉంటే నాకు చెప్పొచ్చు అంటూ మళ్ళీ అడిగాడు. నాకిష్టమే అంటూ అతనికి దగ్గరగా జరిగి అతని చుట్టూ చేతులు వేసింది. చాలా అంటే చాలా ఇష్టంగా. కానీ ఆ విషయం అభినందన్కి అర్థం కాలేదు. తనంతట తానుగా తన దగ్గరికి వచ్చింది అనుకున్నాడు. నందిని నుదుటిపై ముద్దు పెట్టి బుట్టలో మిగిలిపోయిన పూలన్నీ బెడ్పై పరిచాడు. బయటకు వెళ్ళి హాల్లో పెట్టిన స్వీట్ని తీసుకొచ్చాడు. ఒక్క నిమిషం అంటూ నందిని కూడా కిచెన్లోకి వెళ్ళి గ్లాసులో పాలు తీసుకొచ్చింది. పర్వాలేదు, నీకు కూడా అన్నీ తెలుసు అని అన్నాడు. మురిపాలు పంచుకునే ముందు పాలు పంచుకోవాలని అమ్మ చెప్పింది అని అంది నందిని. అవునా, నిజమా అంటూ దగ్గరకొచ్చాడు అభినందన్. నిజమే అంటూ ఆ గ్లాస్ అతని చేతిలో పెట్టింది. గ్లాస్లో సగం పాలు తాగి మిగిలిన సగం నందిని చేతిలో పెట్టాడు. నందిని మిగిలిన పాలు తాగింది. నందినిని తీసుకువెళ్ళి బెడ్పై కూర్చోపెట్టాడు. నీకెంతో ఇష్టమైన స్వీట్ అంటూ జిలేబీ తీసి నందిని నోట్లో పెట్టాడు. కొంచెం కొరికి ఇక చాలు అని అంది నందిని. తనకు ఎంతో ఇష్టమైనదే అయినా ఆ సమయంలో ఎందుకో తినబుద్ధి కావటం లేదు నందినికి. నందిని తినగా మిగిలిన స్వీట్ని అతను తినేశాడు. నందిని అభినందన్లు ఒకటవబోతున్నారా? నందిని అభినందనలకు ఆ రాత్రి ఎలాంటి అనుభవాన్ని మిగల్చబోతుందో మరో భాగంలో తెలుసుకుందాం. మన వీడియోలు మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.